అమెరికా వెళ్ళి చదవాలనేది చాలా మంది కల. అమెరికా వెళ్ళి చదవడమే కాదు, అక్కడే స్థిరపడితే తల్లిదండ్రులు ఇంకా సంతోషిస్తారు. చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు, సంపదను పోగేసుకోవచ్చు. ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా విదేశాలకు వెళ్ళి చదవడం కోసం, విదేశాల్లో స్థిరపడడం కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు, చాలా మంది కల కూడా. కానీ వారందరికీ బిగ్ షాక్. ఇకపైన ఎవరైనా కనుక అమెరికాకు వెళ్ళి చదువుకోవాలని ఆలోచన ఉన్నా కూడా మీ అందరి కోసం ఇప్పుడు ఒక లేటెస్ట్ వార్తతో మీ ముందుకు వచ్చాను. ట్రంప్ మీ అందరికి ఒక బిగ్ షాక్ ఇచ్చారు. F1 వీసాల పైన సంచలన నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. 2023-24 ఏడాదిలో 41% దరఖాస్తులని తొలగించారు ట్రంప్. 10 ఏళ్ల క్రితం పోలిస్తే ఇప్పుడు F1 వీసాల తిరస్కరణ రెట్టింపైంది. 2023-24 సంవత్సరం సంబంధించి F1 వీసాల కోసం 6.79 లక్షల మంది దరఖాస్తులు చేసుకోగా దాంట్లో 2.79 లక్షల దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. ఇది ఎంతటి దారుణం అనంటే, ఎవరైతే సంసిద్ధంగా ఉండిపోయి పూర్తిగా చదువుకుందాము, అన్ని రకాలుగా అక్కడికి వెళ్ళి స్థిరపడదాము, అక్కడే చదువుకుందాము అంటే చాలా మంది కూడా మనం గమనిస్తే దేశ జనాభా అనేది ఎంతటి స్థాయిలో పెరిగిపోయినా చూసాం కదా. అలానే విదేశాలకు వెళ్ళి మన దేశం వాళ్ళు చదువుకునే వారి సంఖ్య కూడా అలానే పెరిగిపోయింది. అమెరికాలో ఉంటున్నటువంటి విదేశీయుల సంఖ్య అంటే వివిధ దేశాల నుంచి వచ్చి అక్కడే చదువుకునే వాళ్ళ సంఖ్య, దాంట్లో ఇండియా టాప్ మోస్ట్ ప్లేస్లో ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో అటువంటి విషయాల్లో ఎంతమంది భారతీయులు విద్యార్థులు అమెరికాకు వెళ్ళి చదువుకోవాలని ఆలోచనలు ఉన్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో 2023-24తో పోలిస్తే ఇప్పుడు వాటి యొక్క తిరస్కరణ సంఖ్య పెరిగింది. 6.79 లక్షల దరఖాస్తులు వస్తే ఇప్పుడు కేవలం దాంట్లో 4 లక్షల వరకు, సుమారుగా 3 లక్షల వరకు మాత్రమే దాంట్లో అప్రూవ్ అయింది. ఇంకా 3 లక్షల మంది దాదాపుగా అంటే సుమారుగా 2.8 లక్షలు అంటూ చెప్తున్నారు. సో దీంట్లో అందరి ఒక దరఖాస్తులు తిరస్కరణ గురయ్యాట. అయితే అమెరికా విదేశాంగ గణాంకాల ప్రకారంగా 6.79 లక్షల మంది భారతీయులు అంటే సంవత్సరంలో F1 వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇందులో 2.79 లక్షల దరఖాస్తులు పూర్తిగా కూడా తిరస్కరించబడ్డాయి. అంతకుముందు 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 7 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే సుమారుగా 2.5 లక్షల వరకు ఆ దరఖాస్తులు మొత్తం కూడా తిరస్కరించబడ్డాయి.